ఈరోజు ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో గ్రాండ్ మాస్టర్ వర్మ సార్ భీమవరం నుంచి మనకి ఆల్రెడీ క్లాస్కి వచ్చున్నారు. సార్ని మనం సాదరంగా ఆహ్వానించుకుందాం. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే గారు, గుడ్ మార్నింగ్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మన అంశం వచ్చి ఈ భూగ్రహంపై జీవితం బహుమతీయంగా ఉండాలంటే మనం ఈ భూమి మీద ఎలా జీవించాలనేది మన కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ గురించి మన క్లుప్తంగా ఎన్నో విషయాలు తెలియజేయడానికి వర్మ సార్ వచ్చున్నారు. సో వర్మ సార్ క్లాసులోకి వెళ్లే ముందు మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఒక 5 నిమిషాలు వివరించవలసిందిగా కోరుతున్నాను సార్. ఎంతో మంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటది కాబట్టి మీ ఆధ్యాత్మిక జీవితం గురించి ఒక 5 నిమిషాలు చెప్పి తర్వాత మనం క్లాసులోకి వెళ్దాం. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్, వినిపిస్తుందండి? చాలా క్లియర్ గా ఉంది. అక్కడ మరి ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న మొట్టమొదటి అవకాశం ఇచ్చిన శివ గారికి, అలాగే అక్కడ పాల్గొన్న మిత్రులు అందరూ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మరి ఈ రోజున యొక్క గొప్ప కార్యక్రమం ఈ జూమ్ సెషన్ అనేది కూడా తెలుసుకునే కార్యక్రమం. కానీ ఏదైనా కార్యక్రమానికి మొట్టమొదటిగా ఈ ధ్యాన దాని గురించి జీవితానికి ముఖ్య కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మనిషికి నా అనుభవం ప్రకారం 2 జీవితాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ధ్యానం ముందు ఒక జీవితం, ధ్యానం చేసిన తర్వాత ఒక జీవితం అనేవి 2 అనేవి నా ఉద్దేశం. ఎందుకంటే నా అనుభవం ప్రకారం మరి నాది ధ్యానానికి ముందు మాది ప్రాపంచికంగా జీవించేటప్పుడు అనేక సమస్యలకి, అనేక ఒడిదుడుకి ఎదుర్కొంటాం. మరి నేను కూడా ఒక ఆధ్యాత్మికంగా చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికంగా ఉండేవాడిని. నేను చదువుకున్నప్పుడు కూడా సోమవారం శివాలయంకి, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి, బుధవారం రామాలయంకి, లక్షవారం సాయిబాబా గుడికి, ఇలా గుళ్ళకు ప్రతి రోజు గుడికి వెళ్ళటం, అంటే అలా ఉంటే బాగుంటుందనే ఉద్దేశం మీద అందరూ చెప్తే అలా చేయటం బాగానే ఉండేది. తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత నా భార్య కూడా అలాగే ఆధ్యాత్మికంగా ఉండేది. అయితే నేను అది సింపుల్ గా చెప్తాను, బ్రీఫ్ గా. నాకు అక్కడ మ్యారేజ్ అయిన తర్వాత బిజినెస్ బాగుండేది, ఒక అబ్బాయి, అన్ని బాగుండేవి. జీవితం నాకు మించిన జీవితం ఇంకా నాకు లేదేమో. ఇంత గొప్ప జన్మ, నాకు ఎంతో అదృష్టం. అందరితో స్నేహితులు అందరూ బాగుండేది అని అనిపించేది నాకు. ఉండగా ఒక రోజున మా అబ్బాయి, వాడికి 16 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు ఇంటర్మీడియట్ చదివాడు. తర్వాత డాక్టర్ సీట్ కూడా వచ్చింది. అడిగి డాక్టర్ సీట్ కూడా డబ్బులు కట్టాం, సీట్ కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఒక రోజున మేము ఆడు ఇంకా వారం 10 రోజుల్లో డాక్టర్ సీట్కి వెళ్తాడు అనగా, మార్నింగ్ అంతకుముందు కొంచెం జాగింగ్ చేస్తే మంచిది, ఎక్సర్సైజ్ అని చెప్పి నేను చెప్పడం మామూలుగా. సరే వెళ్తానంటాం. నా భార్య మంచి రోజు రేపటి నుంచి వెళ్ళమంటాం. మార్నింగ్ లేచి బయలుదేరి వెళ్తుంటే నేను లేకుండా వెళ్ళేవాడు కాదు, నేను కూడా వెళ్ళటం. నేను వెనకాల నడుస్తుంటాడు, ఎదరు జాగింగ్ చేసుకుంటే వెళ్ళాడు, నేను వెనకాల వెళ్ళాను. నేను వెళ్తా ఉండగా ఇలాగ ఆలోచన, మనిషికి ఏంటంటే ఆలోచనలు ఉంటాయి కదా, ఆలోచించుకుంటూ వెళ్తున్నాను. ఇలాగ వెళ్ళిన తర్వాత ఎదరికి వెళ్ళాక పడిపోయి ఉన్నాడు వాడు. ఏంటి పడిపోయాడని చెప్పి వెంటనే గబగబా కేకలు పెట్టి తీస్తే ఊపిరి డాడీ అన్నాడు. ఆ ఊపిరి రాలేదు. సరే వెంటనే నేను వాళ్ళందరినీ కేకేస్తూ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్ళాక డాక్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత డాక్టర్ గారు
చూసి ఏంటి ఎలా జరిగింది ఇలాగంటే వెంటనే ఆయన గబగబా దిగొచ్చారు వెంటనే అక్కడే హాస్పిటల్లో. అప్పుడు వచ్చి చూసి ఏమీ లేదు, మరి ఎలా జరిగింది, ఏమీ లేదు. అదేంటి డాక్టర్ గారు, అవును వీడికి ఏ జబ్బులు ఏంటి, చిన్న జాగింగ్ చేస్తేనే ఇలా అయిపోయిందండి అన్నాను. అప్పుడు ఒక్కసారి కళ్ళు తిరిగినాయి. నేను ఏం చేశాను, ఎవరికి అన్యాయం చేశాను అనే స్థితిలో నేను ఒకసారి కళ్ళు తిరిగి కూర్చుని ఉండిపోయాను. ఆయన కూడా లోపలికి వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఆయన అయోమయ పరిస్థితి. జీవితం ఒక్కసారే అప్పుడు దాకా ఉన్న జీవితం అంతా ఏమైపోయింది అన్న స్థితికి నేను వెళ్ళిపోవటం. అక్కడే కూర్చుని సరే ఇంటికాడి నుంచి అందరికీ నేను అక్కడి నుంచి ఫోన్ చేయటం, నా భార్యకి నేను చేయలేదు. మా ఇంటికాడి నుంచి చేస్తే వాళ్ళు ల్యాండ్ ఫోన్ చేయటం, నా భార్య చేయడం, నాకు ఫోన్ చేసింది ఏం పర్లేదు బాగానే ఉన్నాడని చెప్పి చూస్తున్న డాక్టర్ గారు అని చెప్పడం. అదే తర్వాత తీసుకురావటం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి నా భార్య షాక్ గురవటం. అక్కడి నుంచి నేను 3 మధ్యాహ్నం బయలుదేరి భీమవరం తీసుకొచ్చేసారు. అక్కడి నుంచి మాది ఈస్ట్ గోదావరిలో ఉండేవాడు మేము. తీసుకొచ్చిన తర్వాత అక్కడికి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత రోజున అక్కడికి దుర్గారాణి గారు అనే ఒక ఆవిడ నాకు బాగా పరిచయం, బాగా తెలుసు వాళ్ళు. ఆవిడ నా స్నేహంగా ఉండేవాళ్ళం ఇంటి పక్కనే ఇక్కడ ఉన్నప్పుడు. ఆవిడ హాస్పిటల్కి నన్ను చూడటానికి రావటం, అయ్యో వరణకి ఇలా జరిగింది, వాళ్ళ అబ్బాయి ఇలా జరిగాడని వెంటనే ఆవిడ వచ్చి సరే మరి ఇంతకీ ఏంటంటే ఆవిడ ధ్యానం చేస్తుంది. ఆవిడ ధ్యానం చేయటం మనకు తెలుసు, ఏదో ధ్యానం చేస్తుందని పట్టించుకోవడం కాదు మనం. ఎందుకంటే అన్ని బాగున్నప్పుడు ఎవడు పట్టించుకోడు. మనకేంటి అంత బాగా వెళ్తుంది కదా జీవితం, శుభ్రంగా వెళ్తుంది హాయిగాని అన్న ఉద్దేశం. అప్పుడు ఆవిడనేమి వచ్చి ఇంటికి ఏదో ధ్యానం అంటది ఏం పట్టించుకోవడం కాదు. అప్పుడు ఆవిడ ఆ రోజున రావటం, వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత రోజున కూడా హాస్పిటల్కి రావటం, అంత ప్రేమ మా మేమంటే. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని మా సిస్టర్స్, మా మిస్సెస్ హాస్పిటల్లో ఉంది, ఇంటికి తీసుకెళ్ళటం. ఆవిడ ఇంటికి వెళ్తే అక్కడ రాసి ఉంది ధ్యానం చేయటం, మాంసాహారం మానేయటం అని రాస్తుంది. మా బ్రదరు మా అబ్బాయి అంటే చాలా ఇష్టం. ఆడన్నాడు ఈ రోజు నుంచి నేను మాంసాహారం మానేస్తాను, ఆడంటే ఇష్టం నాకు అని చెప్పడం. నేనైతే అలా కూర్చుని ఉన్నాను. ధ్యానం చేయించారు 10 నిమిషాలు. చేయించిన తర్వాత లోపల నుంచి బాధ వస్తుంది. సరే ఏంటి జీవితం ఇలా అయిపోయిందని చెప్పి 3వ రోజున ఒక్కగానొక కొడుకు పోతే మరి ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది. అయినా కళ్ళు మూసి కూర్చున్నాను. అయిపోయింది, వచ్చేసాం. తర్వాత అక్కడి నుంచి నేను ఒక 10 రోజులు, 15 రోజులకో 20 రోజులకో హైదరాబాద్ వెళ్ళటం. హైదరాబాద్ లో ఉండగా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చూడండి ధ్యానం చేయాలనే బుద్ధి, అది బాగుంది కదా అని అందరిని చుట్టాలు వస్తే అందరిని కూర్చోబెట్టి మీరు అందరూ ధ్యానం చేయాలని చెప్పి కూర్చోబెట్టాను. వాళ్ళందరూ ఇది తేడా వచ్చేసింది బుర్ర అనుకున్నారు. ఆయన నేను చెప్పించి చేశారు, కూర్చుని ధ్యానం చేయటం. అలా వారం రోజులు ధ్యానం చేసిన తర్వాత మా స్నేహితులు వేలూరు నుంచి అక్కడికి రావటం. వాళ్ళేమో నన్ను ఒకసారి బయటకు వెళ్దామని చెప్పి తీసుకెళ్ళటం. ఎందుకు తీసుకెళ్లారు అంటే హాస్పిటల్ తీసుకెళ్ళారంటే నేను అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాను. 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయింది. అబ్బాయి పిల్లలు లేవు, బర్త్ కంట్రోల్. వాళ్ళు ఎందుకు ఏంటంటే అక్కడ ఎవరో చెప్పారంటారు ముందు రోజున, మీ ఇద్దరు డాక్టర్ గారి పిల్లలు ఇద్దరు యాక్సిడెంట్ లో వెనకాల కూర్చున్నారంటే, ఆవిడ ఎదురు కూర్చున్నారంటే ఇద్దరు పిల్లలు పోయారు. మళ్ళీ ఆపరేషన్ చేయించుకున్నారంట. ఆయన ఈ ఆపరేషన్ చేయించుకుంటే అమ్మాయి పుట్టిందంట అని చెప్పి నాకు ఎవరో చెప్పారు. మీ ఫ్రెండ్ కూడా చిన్న వయసు కదా నేను చెప్తే నేను వెంటనే బయలుదేరి వచ్చి ఇదేంట్రా ఇప్పుడు అది 20 రోజులు 22 రోజులు అయింది, ఇప్పుడు ఏంట్రా అంటే లేదు అని చెప్పాడు. బలవంతంగా హాస్పిటల్ తీసుకెళ్ళటం, వాళ్ళు ఎవరికి తిరిగించుకాడు. సరే అనుకోకుండా వెంటనే నాకు 25వ రోజునే ప్రీ ఆపరేషన్ చేయించుకుంటాం. నేను అది అయిపోయింది సబ్జెక్టు. ఆయన డాక్టర్ గారు కూడా సక్సెస్ అయిందంటాం వచ్చేయటం. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ భీమవరం నేను కాపురం వచ్చేసాం. నెలకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆధ్యాత్మికత. ఆ దుర్గారాణి గారు రావటం, నాకు ధ్యానం గురించి చెప్పడం, ఆవిడ ప్రకృతి వ్యాలీ అని అక్కడికి తీసుకెళ్ళటం జరిగింది.
అయితే ఈ లోపల మదన పడేవాడిని. ఏం చేశాను నేను తప్పు? నేనేం తప్పు చేశాను? నేను ఎవరికి తప్పు చేశాను? అందరితో మంచిగా ఉన్నాను. నాకు ఎందుకు జరిగిందని ఉండేవాడు. అప్పుడు ప్రకృతి వ్యాలీ వెళ్ళిన తర్వాత అక్కడ పత్రి సార్ వచ్చారు. పత్రి సార్ వస్తే పత్రి సార్ నేను సెకండ్ కూడా ఇవ్వలేదు, కలవలేకపోయాను. అయితే ఈలోగా డాక్టర్ జగపతి రావు గారు అని ఆయన పెట్టారు అది. సరే పత్రి సార్ వచ్చారు, వెళ్ళిపోయారు. నేను కూర్చుని ఉన్నాను, చూస్తున్నాను. ఆయన నన్ను ఏం అలా చూసారు, అలా వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళి సెకండ్ ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేనేమో అలా చూసాను, అయిపోయింది. అయిపోయాక ఆయన వెళ్ళిపోయాక జగపతి రాజు గారు క్లాస్ చెప్పారు. ఏమని చెప్పారంటే ఆయన అన్నారు, ఆయన ఈ జంతువుల గురించి, శాకాహారం గురించి చెప్పేవారు. నాకు తెలియదు కదా అక్కడికి వెళ్ళాక. ఆయన ఏమన్నారంటే, నేను ఎంతో చేశాను. అందరూ ఆవుల్ని, మేకల్ని, కోళ్ళని అన్నింటినీ కట్టేసి తీసుకెళ్తూ ఉంటారు. ఆవుల్ని ఎక్కించేసి అవి అరుస్తూ ఉంటాయి, మేకలు అరుస్తూ ఉంటాయి. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని మనల్ని అడుగుతాయి. మనం వాటి ఘోష మనం వినట్లేదు. నేను చేయలేకపోతున్నాను. ఇంతమంది ఇదందరూ ఇలా చేస్తున్నారు, ఈ భూ ప్రపంచం అంతా ఏంటి ఎంత దారుణంగా ఉంది అని చెప్పి నేను బాధపడుతూ ఉంటే ఒక స్వామీజీ వారిని ఇలాగ అడిగాను. ఆయన చెప్పారు, ఒక కథ చెప్పారు. ఒరే, నేను ఒక మాట చెప్తాను వినరా అని చెప్పి, ఒక అడవి అంతా అంటుకుపోతుంది. అడవి అంతా అంటుకుపోతా ఉంటే ఒక అడవిలో నిప్పు వచ్చి అడవంతా అంటుకుపోతుంది, నిప్పు రాజుకుని. ఒక పిచ్చుక ఒక పిచ్చుకి వెళ్ళి నీళ్లు ముక్కును పట్టుకొచ్చి నీళ్లు ఆ మంట మీద వేస్తుందంట. మళ్ళీ వెళ్తాందంట, ముక్కుని మళ్ళీ పట్టుకొచ్చి ఆ మంట మీద వేస్తుంది. అప్పుడు మిగిలిన జంతువులన్నీ అడిగిని, ఏంటి పిచ్చదానా, నువ్వు పట్టుకొచ్చిన నీళ్ళకి నిప్పు ఆరుతుందా అని అడిగితే అప్పుడు ఆ పిచ్చుక అంది, ఏమో, నేను నేను చేయవలసిన ధర్మం నేను చేస్తున్నాను. నా ధర్మం ప్రకారం నేను ఏం చేయాలో చేస్తాను. మిగిలింది నాకు ఏం జరుగుతుందో నాకు తెలియదు అని చెప్పి అన్న పిచ్చుక అని చెప్పారు. అని వెంటనే నాకు మెడిటేషన్ అలా కళ్ళు మూసుకున్నాను. ఒక్కసారి నాకు కొట్టింది, ఏంటో తెలియదు లోపల నుంచి ఓహో, అప్పటికి నేను మాంసాహారి. ఓహో, నేను ఏంటి ఎందుకు మాంసాహారం? మా అబ్బాయి ఉన్నప్పుడు అన్నీ మంచిగా ఉండేవాడు, ఆడు మాత్రం ఆ చికెన్ తింటా ఉండేవాడు. అవసరం ఆడు వెళ్ళేవాడు కదా, ఎప్పుడు నేను వెళ్ళేవాడిని. నాకు ఎదురు కొంచెం అక్కడ పేరు ఉంది, ఎదురు డబ్బులు ఉన్నాయని ఉద్దేశం మేము అనుకుంటాం. నన్ను వెంటనే బాబు రండి రండి అని వేరేగా గబగబా కోడిని, అక్కడ ఉన్న కోడిని పట్టుకొచ్చి వేడి వేడి నీళ్ళలో ముంచేసి పడ్డాడు. మరిగి నీళ్ళలో ముంచేసి అనుకుంటే, అయ్యో బాబోయ్ అని చెప్పి ఒక్కసారి నాకు గుండెల్లో రావటం. అప్పుడు నేను ఒకటే డిసిషన్ అన్నా, కోడి ఒకటి కొడుకు ఒకటినా, కోడి ఒకటి కొడుకు ఒకటినా, అది జీవి, అది ఆత్మే కదా. ఎన్ని కోడిని చంపాం మనం. చిచ్చి, ఈ రోజు నుంచి పోయాడు కొడుకు, నేను మానేస్తే కొన్ని వందల కోళ్ళు బతుకుతాయి అని చెప్పి అనుకుంటాం. అప్పటికప్పుడు నేను లెగిసి వెళ్ళి ఒకసారి మాట్లాడటం జరిగింది. అక్కడ డిసిషన్ తీసుకున్నాను, అయిపోయింది. అక్కడి నుంచి జీవితం మారిపోయింది. నాకు స్టార్ట్ అయింది లైఫ్. ఇంకా అక్కడి నుంచి స్పిరిచువల్ గా అందరికీ వెళ్ళటం, అమరావతి జ్ఞాన మహాచక్ర యజ్ఞానికి వెళ్ళటం, అక్కడ పత్రి సార్ కనిపించడం, పత్రి సార్కి చెప్పడం, నేను నేను వీళ్ళందరూ ఇన్ని వేల మందిలో ఎంత ఆనందంగా ఉన్నారండి సార్ వీళ్ళు అని అన్నాం. నేను ఆశ్చర్యం, నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అంత ఆనందం. అక్కడ బ్యాగులు పడేస్తున్నారు, ఆనందంగా తిరుగుతున్నారు జనం అందరూ. అదే చూడటం నా జీవితాన్ని. ఇంత స్వర్గమయంగా ఎప్పుడు చూడలేదు, ఇన్ని ఉన్నా అనుకున్నాను. సరే ప్రతిసారి చెప్పాను, సార్ అందరూ ఇన్ని వేల మందిలో నేనే గొప్ప సార్. ఏంట్రా నీకు గొప్ప అన్నారు. నేను 3 నెలలు కూడా అవ్వలేదు సార్, 2వ నెల ఇది 3వ నెల వచ్చింది. ఒక్కొక్కడికి సార్ డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, స్నేహితులు ఉన్నారు, కానీ కొడుకు ఇలా పోయాడు సార్ అన్నాను. నేను ధ్యానంలోకి వచ్చానంటే నువ్వు గొప్పోడు రా అన్నారు. సరే అయిపోయింది. తర్వాత అక్కడ తిరగటం, అక్కడి నుంచి నేను రావటం, వచ్చిన తర్వాత ఈ ఇక్కడ స్పిరిచువల్ గా అందరికి పుస్తకాలు పంచడం, శాఖాహార పుస్తకాలు పంచడం, తిరుగుతూ ఉండేవాడు. అనుకోకుండా పత్రిసారి రోజు నిడదోలు వచ్చారు. వస్తే ఆయన కొత్త కారు కొని నన్ను డ్రైవ్ చేయమన్నారు. ఆ కారు నేను ఇదే మూలం నా జీవితానికి. ఆ కారు డ్రైవ్ చేసుకుంటుంటే పత్రి సార్ ఎక్కుతారు. ఆ కారు చిన్న ఆల్టో కారు. ఆ కారు ఎక్కుతా ఉంటే పత్రి సార్ అన్నారు, ఎరా డ్రైవర్ కి లైసెన్స్ ఉందా అన్నారు. నిజంగా నాకు లైసెన్స్ లేదు.
ఏదో డిస్టర్బ్ అయిందో ఏదో మొత్తం సంథింగ్ లైసెన్స్ లేదు. ఒక్కసారి అనేవాడికి నేనేమన్నానంటే, సార్ భగవంతుడే ఎక్కుతా ఉంటే కారు నాకు లైసెన్స్ ఎందుకు సార్ అన్నాను. అంటే ఆహా అన్నారు సార్ అని వెంటనే ఆయన కారు ఎక్కారు. ఎక్కిన తర్వాత అలా వెళ్తున్నాం ఆ నిడదోల దగ్గరికి వచ్చేటికి విచిత్రంగా వెనకాల కూడా ఇంకో ముగ్గురు కూర్చున్నారు. గేటు పడ్డాం. గేటు పడితే అందరూ వెనకాల ఆయన అన్నాడు, సన్నగా గేటు పడిపోయింది రైల్వే గేట్. ఆ గేటు పడిన అయ్యో అన్నాడు. అయ్యో అంటే తిట్టారు. అయ్యో అని ఎందుకు అన్నారు నువ్వు? అసలు అయ్యో అంటానికి కారణం ఏముంది? నువ్వేమన్నా చచ్చిపోయావా? నిన్ను ఏమన్నా చంపేస్తున్నారా? అయ్యో అని ఎందుకు అన్నావు? గేటు పడితే ఏమైంది? చూడండి, చిన్న విషయం. గేటు పడితే ఇప్పుడు ఏమైంది? పంపలు మునిగిపోయిందా? ఎందుకు అన్నావు అయ్యో అని మామూలుగా తిట్టారు. అప్పుడు ఆడు సార్ 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 అన్నాడు. అతను అయిపోయింది. అయ్యో అని ఎప్పుడు అనుకో. అయ్యో అని లేదు అసలు ఈ భూమి మీద. నిన్ను ఇప్పుడు ఏమన్నా చంపేస్తా, నీ ప్రాణం పోతుందంటే పోనీ అనుకోవచ్చు. అయ్యో అన్న మాట అనకూడదు. బాధ లేదు ఈ భూమి మీద అని చెప్పి తిట్టడం అయిపోయింది. సరే నన్ను అన్నారు, ఏమయ్యా గేటు పట్టను చూడు ఎంత బాగా చూడొచ్చు కదా ప్రకృతి అన్నారు. అవును సార్ అన్న అని నాకు పని చేయవయ్యా, గోలీ సోడా అక్కడ సోడాలు అమ్ముతున్నారు, గోలీ సోడా ఇప్పించవయ్యా నాకు అన్నారు. అలాగే సార్ అని చెప్పి తీరితే ఐస్ సోడా ఉందని నిమ్మ సోడా ఉంది తీసుకో అన్నారు. తాగారు సోడా. ఆ గోలీ సోడా పియ్యమని కొడితే ఎంత బాగుంటుందో సౌండ్ తెలుసా నీకు? సౌండ్ ఎంత మాధుర్యంగా ఉంటుందో తెలుసా సౌండ్ అన్నారు. అవును సార్, నేను ఇదివరకు తిరిగి ఉండి బస్సులు ఎర్ర బస్సులు ఎక్కి ఆ సోడాలు తాగి ఉన్నాయా నేను, నాకు ఎంత ఇష్టమో సౌండ్ అన్నారు. అవును సార్ అన్న. అయిపోయింది. తాగారు. తాగిన తర్వాత ఇంకా గేటు రైలు రాలేదు. నేను స్టీరింగ్ పట్టుకున్నాను. అప్పుడు అడిగాను, ఏమయ్యా ఇంకేంటయ్యా అన్నారు. ఇంకేంటి నాయన అన్నారు. అప్పుడు స్టీరింగ్ వదిలేసి సార్ కొడుకున్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, బంధువులు ఉన్నప్పుడు లేదు సార్ ఆనందం. ఇప్పుడు ఆనందమే ఆనందం సార్, నా జీవితం అద్భుతం సార్ అన్న. ఇప్పుడు నా వంక చూసి నా నెత్తిమే చేయి పెట్టి ఇలా నెత్తిమే చేయి ఇలా పామే నేను ఆయన వంక చూశాను. ఒక ఎనర్జీ లాగా నాకు అనిపించింది. నాకు అద్భుతంగా ఆ మాట అనేటప్పటికీ ఆయనకి ఒకసారి ఆనందమే ఆనందం సార్ నా జీవితం అన్నాను. ఈ ధ్యాన జీవితం ఎప్పుడు చూడలేదు సార్, ఎంత గొప్ప జీవితం అన్నాను. సరే అయిపోయింది. వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నా భార్యను కూడా తీసుకొచ్చాను. ఆయన భోజనం పెట్టారు. నా భార్యను కూడా చూపిస్తే కళ్ళలో కళ్ళు పెట్టి చూశారు. అయిపోయింది. నా భార్య నా తండ్రి చూసినట్టు అనిపించింది అందే. తండ్రి వాళ్ళ ఫాదర్ పోయారు. సరే అయిపోయింది. మా ప్రయత్నం అందరూ మామూలుగా జరుగుతుంది అన్ని. సరిగ్గా 2 నెలలు దాటింది. 3 నెలలకి సరిగ్గా మా భార్య గర్భవతి అయింది. అయితే ఈ విషయం ఆ డాక్టర్కి నాకు తప్ప మా మిస్సెస్ కి తప్ప ఎవరికి తెలియదు. నేను ప్రతిసారికి నాకు తెలుసు ఈ మెరాకిల్స్, ప్రతిసారికి చెప్పాలి ఆయనకే అని అనుకున్నాను. సరే ఆయన మళ్ళీ అనుకున్న వారం రోజులకి భీమవరం రావటం జరిగింది. ఆయనకి చెప్పాను. ప్రొసీడర్ అందులో కొట్టారు. తర్వాత అమరావతి అయిన తర్వాత వైజాగ్ సింహాచలం ధ్యాన మహాచక్ర యజ్ఞం జరుగుతాను. సార్ నేను అక్కడికి వెళ్ళిపోతాను సార్, ఈ 4 నెలలు 5 నెలలు అక్కడికి వెళ్ళిపోయాక ఉంటాను సార్ అన్నాను. సరే వెళ్ళిపోరా అన్నారు. అక్కడికి వెళ్ళి సేవ చేసుకుంటానని వెళ్ళిపోయి వైజాగ్ వెళ్ళిపోయాను. అక్కడ చూడండి సంవత్సరానికే అక్కడికి ఆ సింహాచలం జ్ఞాన మహాచక్ర యజ్ఞం వచ్చేటప్పటికి మా మిస్సెస్కి 9వ నెల వచ్చింది. తీసుకెళ్ళాను. ఆయన ఏమీ లేదు, ఇలా చూస్తే ఏమీ లేదు, అంతా పైన మొత్తం మంద కాదమ్మా అని భుజం మీద చేసారు. సరే అయిపోయింది. కరెక్ట్గా జరిగిన 12 రోజులకి ఆ మిస్సెస్ కొంచెం తేడా వచ్చింది. నేనేం టెన్షన్ పడలేదు. సరే తర్వాత మళ్ళీ అన్ని కంగారు పడి హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని చేస్తే ఆ నర్సు ఐకాల్ అని చెప్పాను. నర్సు వచ్చి మీకు అబ్బాయి పుట్టాడు సార్ అని చెప్పింది. సరే అమ్మా అన్నాం, అనుకున్నాం, అయిపోయింది. ఉండగా మా రిలేటివ్ ఒక అమ్మాయి 1 సంవత్సరంన్నరకే వచ్చింది. అంటే అంత ముందు బాగా మా తోళ్ళు గారి పాప ఆ మిసెస్ వాళ్ళ అక్క కూతురు ఆవిడ వచ్చి ఉన్నప్పటికీ అక్కడ అది ఏంటంటే అక్కడ చెప్పింది ఈ పాయింట్ వస్తే అక్కడ ఒక ఫోటో ఆ పర్స్ ఏదో గెట్టేసింది. మా అబ్బాయికి ఇస్తే ఆడు గెట్టేసేది చేసేస్తే అందులో వాళ్ళ నాన్నగారు పోయారు, వాళ్ళ అమ్మ ఫోటో ఉంది, ఇంకో అబ్బాయి ఫోటో ఏదో ఉంది. ఆ అబ్బాయి ఫోటో ఉంటే ఆ అబ్బాయి ఫోటో చూసి అన్నది ఏంటి వాసు హైదరాబాద్ లో ఉంటున్నాడా అన్నాను. అప్పుడు ఆ అమ్మాయి అంది,
చిన్నాన్న మీరు కళ్ళు ఒకసారి చూపించుకోండి అన్న. ఏంటి ఇలా ఇలా తీసుకుని చూశాను. చూస్తే ఓహో మీ ఆయన చిన్నప్పుడు ఫోటోవా అన్నాను. చిన్నాన్న మీరు ఆపరేషన్ చేయించుకోండి కళ్ళు అన్న. ఏంటి ఇలా అంటానని చెప్పి చూసాను. కళ్ళు మూసుకుని ఇలా చూస్తే అప్పుడు గుర్తొచ్చి కళ్ళు మూసుకున్నాను. అది ఇంతకీ ఏంట్రా అంటే అప్పుడు వెంటనే చూసావమ్మా ఇంతకీ ఏంటి మా అబ్బాయి ఆడు ముందోడు ఇప్పుడు 2 ఏళ్ళు దాటిందేమో 2.5 సంవత్సరం ముందోడు 1 నెల ముందు తీయించుకున్న ఫోటో. ఆ ఫోటో మర్చిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి అంది, చిన్నాన్న చూసావమ్మా ధ్యానం, ఆధ్యాత్మికత ధ్యానం అంటే ఏంటో తెలిసావా అన్నాను. చిన్నాన్న ఎంత అలా ఉండేవాడు మీరు ఆడితోటి, పక్కనే చేసుకుని ఉండేవాడాడు, ఆయన మర్చిపోయారు ఆ ఫోటో. మీకు ధర్మం, నేను కూడా ఈ రోజు నుంచి ధ్యానం చేస్తాను అని చెప్పి ఆ అమ్మాయి అంటాం. ఎందుకంటే అందరూ ఈ ఫోటోలు కూడా దాచుకున్నారు, పెద్ద ఫోటోలు చిన్న ఫోటోలు దాచుకున్నారు. ఈ వచ్చినోడు మా ఇంట్లో ఫోటోలు ఇప్పుడు ఉన్నోడు ఆడికి ఈడికి ఇంత కూడా తేడా లేదు. ఇప్పుడు పుట్టినోడు ఇప్పుడు ఆడికి 8th క్లాస్ చదువుతున్నాడు. నాకు జరిగి 13 ఏళ్ళు అయింది ఇందులోకి నేను వచ్చి. ఆడికి 12 ఏళ్ళు మా అబ్బాయికి. అయితే ఇప్పుడు ఉన్న దాని మీద ఏమి మమకారం లేదు. కానీ ఇప్పుడున్న జీవితం, నాకు ఏ జీవితంలోకి వెళ్ళానంటే అసలు అలా అబ్బాయి ఆ రోజు నాడు అలాగ పోకపోతే నా జీవితం ఏమను, నేను ఏమైపోతాను, నా బ్రతుకు వేస్ట్ అయిపోను, వృధా అయిపోను, ఎలాగో పోతాను, నేను పోతాను, ఆడు పోతాను. కానీ గొప్పగా ఎంత గొప్ప విషయం తెలిసింది ఈ భూమి మీద అని, మరో జన్మ వచ్చింది ఈ భూమి మీద పత్రిసారితో కలిసాక అని చెప్పి నేను అనుకుని అక్కడి నుంచి ఆనందంగా అద్భుతంగా ఈ యొక్క జీవితం, గొప్ప జీవితం ఈ రోజున నేను జీవిస్తున్నాను. అంటే ఇదివరకు బతకటం వేరు, జీవించటం వేరు. ఇప్పుడు అదే మాట్లాడుకుందాం మనం. బతకటం వేరు, జీవించటం వేరు. ఈ రోజు నేను అద్భుతంగా జీవిస్తూ, ఆనందంగా జీవిస్తూ గొప్పగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. అది మాస్టర్స్ నా యొక్క ఆధ్యాత్మిక జీవితం అంటే మరి కొంచెం ఎక్కువైంది టైము, బ్రీఫ్ గా చెప్పడానికే ట్రై చేశాను. మరి అక్కడి నుంచి ఈ ఈ జీవితం ఇప్పుడు కొనసాగుతుంది. అన్ని చోట్లకి వెళ్తా. నిన్న కూడా 1 డే క్లాస్కి వెళ్ళి వచ్చాను వేరే చోటకి. మరి శివ గారు ఈ రోజున మంచి అవకాశం ఇచ్చారు. మరి మిత్రులారా, ఎందుకంటే సరే శివ గారు వినిపిస్తుందండి? హలో సార్ చెప్పండి. వినిపిస్తుందా అందరికి? వినపడుతుంది సార్, క్లియర్ గా ఉంది. మరి ఇప్పుడు ఇంకక్కడి నుంచి మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఎస్ సార్. అయిపోయింది. మరి ఈ రోజున మనం ఎందుకంటే నేను ఆధ్యాత్మికత జీవితం పత్రిసారి ఒక మాట చెప్తాడు అద్భుతంగా. ఎందుకంటే ఆధ్యాత్మికత ప్రయాణం అంటే అవగాహన ప్రయాణం చెప్తాడే. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ముందు జీవితం ఇప్పుడు జీవితం, ఎందుకంటే ముందు జీవితం ఇప్పుడు వచ్చిన జీవితానికి నేను వేరే చేసుకుంటున్నాను. అంటే దీన్ని గుణపాఠంగా తీసుకోవాలి. అయితే మనకి ఇవ్వబడిన జన్మ నోటితో మనం మాట్లాడతాం. మానవ జన్మ అన్ని జన్మల్లో కన్నా గొప్ప, కష్టమైన, అద్భుతమైన జన్మ అని చెప్తాం నోటితో. కానీ మనం ఆనందంగా ఈ భూమి మీద మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప జన్మ మనం ఆనందంగా జీవిస్తామో చెప్పండి? ఎందుకంటే ఇది ఎందుకు జీవించలేకపోతున్నాం? ఈ భూగ్రహం మీద మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప జన్మని ఎందుకు జీవించలేకపోతున్నాం? పైగా విచిత్రం ఏంటంటే 84 లక్షల జీవరాశులు మన శాస్త్రజ్ఞులు కానీ ఋషులు కానీ పెట్టింది 84 లక్షల జీవరాశులు. 83,99,999 ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్ అంటే మానవుడు, వీళ్ళు తప్ప మిగిలిన అన్ని జీవులు ఆనందంగా జీవిస్తాయి స్వేచ్ఛగా.
మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? ఎప్పుడైనా నా అనుభవం ప్రకారం ఎందుకు జీవించలేకపోతున్నాం అనేది, నేను ఆనందంగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎందుకంటే టోటల్ విచిత్రం ఏంటంటే, టోటల్ లైఫ్ ఈ భూమి మీద ఎంత గొప్ప గొప్ప మహానుభావులు, లేకపోతే డబ్బున్నోళ్ళు, కోటీశ్వరులు ఈ భూమికి నెంబరు. ఎవడైనా ఇప్పుడు ఈ అంబానీ అయినా ఎవడైనా సంపాదించినా ఫైనల్ గా దేనికోసం సంపాదిస్తాడు, లేదా దేనికోసం వాడు పాటు పడతాడు? అల్టిమేట్ ఏంటి మిత్రులారా? అల్టిమేట్ దేనికోసం? ఫైనల్ మనం చేసేది ఆనందం కోసమే చేస్తాడు. ఏది డబ్బు సంపాదించినా, ఏం చేసినా. అయితే మరి ఆనందం కోసం చేస్తాడు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, పత్రిజీ. మరి ఆయనకి జేబులో ఒక రూపాయి బిళ్ళ లేదు, ఒక జేబులో సెల లేదు, ఒక ఇల్లు లేదు. మరి ఆనందంగా జీవించాడు. ఎందుకు జీవించాడు? నేను అబ్జర్వ్ చేస్తాను. నేను మొన్న కూడా చిలకలు వచ్చినాయి, చిలకలు అన్ని తిరుగుతున్నాయి హ్యాపీగా అటు ఇటు. చిలకని తిరుగుతా అవి ఏం చేస్తాయి? ఫుడ్ కోసం చేస్తాను. ఫుడ్ తింటాయి, మళ్ళీ వెళ్తాయి, అన్ని చూస్తాయి. వాటికి బాధ్యత, గూడు కట్టుకుంటాయి, పిల్లలు కంటాయి, అన్ని చేస్తాయి. కానీ అవి ఎందుకు? వాటికి ఆస్తి ఉందా? నేను మొన్న వాటికి ఆస్తి ఉందా? ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఇళ్ళు ఉన్నాయా? లేకపోతే ఈ బంగళాలు ఉన్నాయా? మరి ఎందుకు హాయిగా ఉంటున్నాయి అనేది అప్పుడు పత్రి సార్ గుర్తొచ్చాడు. ఓహో, ఇది పట్టుకున్నాడే. పత్రి సార్ ఏం చేశాడంటే, ఇవన్నీ ఇలా జీవించిన, ఆనందంగా జీవించినప్పుడు దేనికోసం? ఆ భోజనం కోసం. అవి తింటాయి, తిని ఆనందంగా ఆ తిండి కోసం చూస్తే, పిల్లల్ని చూసుకుంటే, అన్ని చేస్తాయి. అలాగే మనం ఎందుకు ఉండకూడదు ఆనందంగా అని అంటే, నేను అవగాహనగా నేను ఆలోచించాను. అలా ఎందుకు ఉండకూడదు అన్నది ఆయన ధ్యానం చేసుకుంటూ అందరికి చెప్తూ, ఏదో దొరికిన చోట ఇంత భోజనం తింటూ తిరగటం మొదలు పెట్టాడు. నేను ఆయన గురించి విశ్లేషణ చేశాను. అంటే ఇక్కడ ఇంకో లాజిక్, మనిషి అసలు విచిత్రం ఏంటంటే, మనం అన్నీ ఉండి కూడా, ఎందుకంటే ఈ భూ ప్రపంచంలో, ఈ భూమి మీద చూడండి, అన్ని జీవులు, ఒక మహానుభావుడు చెప్పాడు, అన్ని జీవులు ఇంత ఫుడ్ కోసమే తిరుగుతాయి. ఫుడ్ తిన్న తర్వాత హాయిగా ఉంటాయి. పులి కూడా మనం పక్కంటే వెళ్తా ఉంటే దాన్ని ఏం చేయకపోతే, దాని కడుపు నిండా ఉంటే ఏం చేయదు. మనం ఏది కూడా ఏం చేయదు. కడుపు నిండిన తర్వాత హాయిగా ఉంటుంది, దానికోసం ప్రయత్నం చేస్తుంది. కడుపు నిండిన తర్వాత హాయిగా ఉంటుంది. కానీ ఒక్క మనిషి మాత్రమే తిన్నాక మొదలు పెడతాడు ఆలోచన. శుభ్రంగా తిన్నాక ఆలోచించడం మొదలు పెడతాడు. అంటే ఈ అల్టిమేట్ టోటల్ గా ఆనందంగా ఉండకపోవటానికి ముఖ్య కారణం మనం ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకంటే రమణ మహర్షి, మీ పుస్తకం చదువుతున్నారు, రమణ మహర్షికి ఒక ఆయన అమెరికా, అదే ఇతర దేశం నుంచి ఒక ఆవిడ వచ్చి అడిగింది, సార్ సత్యం అంటే ఏంటి అని అడిగింది. ఆయన ఏమన్నా అంటే, సత్యమైనది, సత్యం అంటే నిజమైనది, ఆనందకరమైనది సత్యం. అయితే మరి ఆ ఆనందమే మెయిన్ మనిషికి. కానీ మన ఆనందంగా ఎందుకు ఉండలేకపోతున్నాడు మనిషి? ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అష్టావక్ర గీత మీరు చదివారు, మీ అందరూ మిత్రులు చదవలేదు, మరి నాకు తెలియదు. కానీ ఇక టైం లేదో చెప్పడానికి, సింపుల్ గా దాంట్లో చిన్న విషయాలు చెప్పుకుందాం. సీతాదేవి తండ్రి జనకుడు యొక్క గురువు అష్టావక్రుడు. ఆ జనకుడు గొప్ప గొప్ప యోగి అతను కూడా. అతను అయినా సరే అష్టావక్రుని ఏమంటాడంటే, అడుగుతాడు, స్వామి నాకు చ కథం జ్ఞానం మవాప్నోతి, చ కథం ముక్తిర్భవిష్యతి తద్బ్రూహి మమ ప్రభు అంటాడు. నాకు ముక్తి ఎలా రావాలి, జ్ఞానం ఎలా రావాలి, చ వైరాగ్యం అంటే కథం అంటే చెప్పు, ఎలాగ స్వామి అని అడుగుతాడు. అప్పుడు అడిగినప్పుడు అష్టావక్రుడు ఏమంటాడంటే, ముక్తిమిచ్చ సీతాత అంటే ముక్తిని
ఇచ్చసి అంటే కోరుకునే నాయన, ముక్తి కావాలనుకునేవాడా, విషయాన్ విషయవత్ త్యజ, విషయ వాంఛనని విషయవత్ త్యజ అంటే విషయంలా త్యజించు. క్షమా ఆర్జవం దయా తోష సత్యం పీయూషవత్ భజ. పీయూషం అంటే అమృతం. ఈ క్షమ, దయ, ఆర్జవం అంటే నిజతత్వం, దోష అంటే సంతోషం, సత్యం, వీటిని అమృతంలా స్వీకరించు. ఇంతే, ఇంకేమీ లేదు. నీ ముక్తి కావాలంటే విషయ వాంఛల్ని విషంలా త్యజించు. వీటిల్ని క్షమ అంటే కరుణ, దయ అంటే భూతదయ, ఆర్జవం నిజతత్వం, సంతోషం, సత్యం, ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అంటే విషయ వాంఛ అంటే మీరు ఎందరో ఏమనుకుంటున్నారు మిత్రులారా? విషయ వాంఛ అంటే తర్వాత మీరు క్వశ్చన్ వేసినప్పుడు నన్ను అడగండి, నేను చెప్తాను. అంటే విషయ వాంఛ అంటే కోరికలు అనుకుంటాం కాదు. విషయ వాంఛ అంటే మనం ఈ భూమి మీద ఆనందంగా అతను చూడండి ఎంత అద్భుతంగా ఎందుకు ఉండలేకపోతాం అంటే విషం నుంచే విషయం వచ్చిందంట. విషం అన్న పదం నుంచే విషయం వచ్చిందంట. ఓషో అద్భుతంగా రాశారు దాని గురించి. మీరు చదవండి ఓషో అష్టావక్ర గీత, ఓషో రాశాడు భాష్యం. అంటే విషం అన్న మాట నుంచే విషయం వచ్చింది. అంటే విషయం ఏం చేస్తుందంటే మనిషిని, దాన్ని విషయాన్ని అనుభవించి కొద్దీ విషయంలా అయిపోతుంది అంటాడు. ఎంత అద్భుతం చూ. అనుభవించటం అంటే ఏంటంటే అక్కడ అంటే జరిగిపోయిన దాని గురించి, కానీ ఇక్కడ అది లాజిక్, జరగబోయే దాని గురించి. అయిపోయిన సబ్జెక్ట్ మనం కుర్చీలో కూర్చుంటాం, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. లేకపోతే ఒక టీవీ సీరియల్ తీసుకున్న, కనీసం టీవీ సీరియల్ కూడా అందరూ కూడా టీవీ సీరియల్ జరిగిపోతుంది, ఆ రోజు కట్టేస్తారు. రేపు ఏమవుతుంది అనుకుంటాడు, ఈ సీరియల్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వీడికి సంబంధమా, వీడికి అవసరం అది, రేపొద్దున చూడొద్దని కాదు, వీడు ఆలోచనతో విశ్లేషణ చేస్తూ ఉంటాడు. అది ఎందుకయింది. ఇంకా విచిత్రం ఏంటంటే లేడీస్ అయినా మగోళ్ళైనా, ఆ అత్తగారు ప్లాన్ చేస్తుంది కోడని చంపడానికి. అబ్బా ఎంత తప్పు చేస్తుంది అనుకుంటారు, చూసినప్పుడు ఎంత దారుణం అనుకుంటారు. కానీ వీళ్ళు రేపొద్దున వీళ్ళు అత్తగారు అయినప్పుడు అదే ప్లాన్ వీళ్ళు అమలు చేస్తారు. ఇక్కడే ఉంది లాజిక్. అక్కడ వదిలేస్తే అది ఉండదు, అది మైండ్ లో పెట్టుకుంటారు. ఎక్కువ మంది చేసేది అదే. ఇక్కడ ఏమవుతుంది, కుర్చీలో కూర్చుని రేపు ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు విషయాన్ని, అంటే అనుభవిస్తూ ఉంటాడు ఆ విషయాన్ని. ఇక్కడ లోపల బీపీ, షుగరు ఇవన్నీ స్టార్ట్. అది అవసరమా? అంటే మనిషి అంటే ఎంత విచిత్రం చూడండి. అది విషయంలో తయారైపోతుంది. అంటే విషయ వాంఛ అంటే ఏంటంటే ప్రతి విషయాన్ని అనుభవించటం, అంటే అయిపోయిన విషయాన్ని కూడా అనుభవించటం, జరిగిపోయిన విషయాన్ని అనుభవించటం, జరగబోయే విషయం ఇంకా తెచ్చుకుని కావాలని ఎప్పుడో జరగబోయే దాని గురించి అనుభవించటం. ఎందుకంటే మా పత్రిక సార్ చెప్తారు, ఆయన స్నేహితులు ఒక 5 ఏళ్ళు ఎంత తర్వాత కలిశారంట. ఆడు దిగులుగా ఉన్నాడంట. ఏంట్రా అంత బాగా ఏంటి అంత అవునన్నా అయిపోయింది, ఇంకేంటి పెళ్ళి అయిందా, పెళ్ళి అయిందిరా అన్న, అయిపోయింది అన్న. అదే అలాగేంట్రా అన్న. ఏంట్రా ఇంకేంటంటే ఏం చెప్పమంటారా, ఏమో అర్థం అవట్లేదు నాకు అన్నాడు పత్రి సార్. ఏంట్రా ఏమైందిరా అన్నారు. ఏమవటం ఏంట్రా బాబు అని. ఏంటంటే ఏముంది, నా కూతురు ఉందరా బాబు, దాని పెళ్లికి ఏం చేయాలో అర్థం అవట్లేదు, పెళ్లి చేయాలి నేను, ఎలాగా. ఇదేంట్రా పెళ్ళి అయిందన్నావు, నాకు ఇప్పుడు కూతురు అన్నావు ఏంటి, నాకు 5 ఏళ్ళు ఎందుకు కనిపించి కూతురు ఏంటి, పెళ్లికి ఉండటం ఏంటి, ఏంట్రా మళ్ళీ ఎలా మాట్లాడుతున్నావు అని అడిగాను. అప్పుడు ఎంతకీ ఏంట్రా అంటే కరెక్టే 5 ఏళ్ళు అయింది పెళ్ళి, 3 ఏళ్ళు కూతురు ఉందంట ఆడికి. 3 ఏళ్ళు కూతురు గురించి, ఆడి పెళ్లి గురించి వీడు అప్పుడే టెన్షన్గా ఉన్నాడంటే. సార్ చెప్పారు సార్, చూసారా 3 ఏళ్ళు కూతురు, దాన్ని పెళ్లి చేయాలి, ఇంకా 20 ఏళ్ళు ఉంది కనీసం, పోనీ 18-19 ఏళ్ళు. అంటే వీడేం ఆలోచిస్తున్నాడు, అప్పుడు ఏమయ్యాడు అంటే ఏం జరిగింది అక్కడ అంటే జరిగిపోయిన దాని గురించి, జరగబోయిన దాని గురించి ఎప్పుడైతే ఆలోచించో ఉన్నది చచ్చిపోతుంది.
ఇవాళ ఈ భూ ప్రపంచం మీద 84 లక్షల జీవరాశులు 83,99,999 ఆనందంగా ఎందుకు జీవిస్తున్నాయే మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? జరిగిపోయిన దాని గురించి కానీ జరగబోయే దాని గురించి కానీ. ఇప్పుడు నేనున్నాను, జరిగిపోయిన దాని ఇప్పుడు నాకు జరిగింది మా అబ్బాయి, అదే పట్టుకుని నిజంగా ఈ ధ్యానం, ఈ అవగాహన ఇది లేకపోతే నేను మంచం మీద తిరుగుతా, పడుకుంటా, మంచం పట్టేసి ఒక్కగాను కొడుకు పోయాడు, అయ్యో నా బతుకు ఏమైపోయింది అంటూ రోడ్లంట. హలో సార్, వర్మ గారు. సార్ డిస్కనెక్ట్ అయ్యారు, మళ్ళీ వస్తారు. మనకి ఇప్పుడు టైం గ్యాప్ వచ్చింది కాబట్టి 21వ తారీఖు నుంచి 23 వరకు బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్. సార్ వచ్చారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. వర్మ సార్ అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోవాలి సార్. అవట్లేదా? నేను చేస్తా ఉన్నాను. ఇప్పుడు చేసుకోండి సార్. ఇప్పుడు అయ్యింది, వినిపిస్తుందా? అద్భుతంగా, ఎక్సలెంట్. ఓకే, మరి టైం ఎంత ఉంది ఇంకా? సరే ఉంది కదా. అయితే ఆ మనిషి ఎందుకంటే అంటే ఇక్కడ గతం భవిష్యత్తు చూసుకుని ఉన్నది ప్రజెంట్ టెన్స్ చచ్చిపోతుంది, ఎవరికి అర్థం అవట్లేదు. ఎందుకంటే నిన్న కూడా నేను క్లాస్కి వెళ్ళినప్పుడు నేను చెప్పాను, అంటే విచిత్రం. సరే, ముందు అష్టావక్ర గురించి చెప్పిన తర్వాత చెప్పుకుందాం. ఇంతకీ అష్టావక్రుడు మీ అందరూ కూడా అతను చెప్పింది ఎంత గొప్ప విషయం చెప్పాడంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. తృప్తి ఇవన్నీ వదిలేండి, సబ్జెక్ట్ టైం సరిపోదు అన్నిటి గురించి చెప్పడానికి, వేరేగా ఎప్పుడైనా చెప్పుకున్నాం అష్టావక్ర గారి గురించి. తృప్తి గురించి చెప్పాడు. మాస్టర్స్, మనందరూ తృప్తి అంటే ఏమనుకుంటున్నాం మనం చెప్పండి. శివగారు మీరు చెప్పండి, తృప్తి అంటే ఏంటి? హలో, తృప్తి అంటే మనం ఏమనుకుంటున్నాం? మనందరం కూడా ఏమనుకుంటున్నాం? తృప్తిగా ఉంటున్నావా? అందరిలోనే సాటిస్ఫాక్షన్ ఉందా మనకి జీవితం? అంటే ఉన్నదే సరిపెట్టుకోవాలండి అని అంటాం, కానీ ఉండగలుగుతున్నావా చెప్పండి? చూడండి అతను ఎంత బాగా చెప్పాడు. అంటే ఎలా అని చెప్పాడంటే, ఇప్పుడు యాక్చువల్గా మీకు ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఇల్లు లేని వాళ్ళు ఉంటారు, మనకి ఒక గుడిసె ఉంటుంది, ఎవరికి కొంతమంది గుడిసె ఉంటుంది. ఇల్లు లేనుడు ఉన్నాడు, ఈ గుడిసెలో వీడు ఉంటాడు. ఈ గుడిసె ఉన్నాడు పక్కన పెంకుటిల్లు ఉంటుంది, గుడిసె పక్కన. వీడు ఇల్లు లేనుడు ఉన్నాడో, ఆ గుడిసె ఉంది అనుకుంటాడో, ఈ పక్కన పెంకుటిల్లు చూస్తాడా? మనిషి పెంకుటిల్లు చూస్తాడా? పెంకుటిల్లు చూస్తాడు. పెంకుటిల్లోడేమో డాబాను చూస్తాడు, డాబా ఉన్నోడేమో మేడ ఉన్నోడిని చూస్తాడు, మేడ ఉన్నోడేమో డూప్లెక్స్ ఇల్లు చూస్తాడు. అవునా కాదు? ఇక్కడ కంపారిజన్ ఎలా చేసుకుంటాడు? ఇటు చూస్తాడు. కానీ అతను చెప్పింది చూడండి ఎంత అద్భుతం. ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. మనం
గొప్ప కాన్సెప్ట్ చెప్పాడు. ఏమంటా అంటే ఓషో తనకి భాష్యం రాశాడు, ఒరే నీకు ఉన్నదే ఎక్కువ, నీకు ఉన్నదే ఎక్కువ, నువ్వు కళ్ళిప్పు చూడలేదరా అంటాడు. ఎంత బాగుంది చూడండి మాట. మనకు ఉన్నదే ఎక్కువ, మనం కళ్ళిప్పు చూడం. అది అర్థం అవ్వాలంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉంటారు ఇల్లు లేని, నేను చూస్తూ ఉంటాను, రోడ్డు తిరుగుతూ ఉంటారు పాపం. మనకు గుడిసుంది, గుడిసుంటే అయ్యో, చిన్న గుడిసుంది మనకి, అయ్యో వాడికి ఇల్లు లేదా, నాకు గుడిసుందా, నేను ఏం చేసుకున్నాను పూర్వజన్మలో, ఎంత గొప్ప కార్యక్రమం చేసుకుని, ఎంత మంచి చేసుకున్నాను, నాకు ఈ గుడిసు వచ్చింది, పరమాత్మ ప్రకృతి మాత నాకు ఎంతో హెల్ప్ చేసావు అని అనుకుంటావా మనం? పెంకిటిల్లు ఉన్నాడు, అయ్యో గుడిస్తున్నాడు పాపం, నాకు పెంకిటిల్లు ఉన్నాడు, వర్షం వస్తే ఎంత ఇబ్బంది, నేను ఏం అదృష్టం చేసుకున్నాను, నాకు ఎంతో అదృష్టం, గొప్ప ఈ జన్మ నాకు ఎంతో అదృష్టం ఇచ్చావు అని అనుకోవాలి. అనుకుంటాం మనం? డాబా ఉన్నాడు, పెంకిటింట్లో చూసుకుని నాకు ఎంత అదృష్టం, వాటికి వర్షం వస్తే పెంకులు పోయి అయిపోయి నాకు ఏదన్నా గాలివాన పెద్ద గాలి వస్తే ఇబ్బంది అడిగి నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను పూర్వజన్మలో అని ఆ డాబాను చూసుకుని ఆనందపడతాడా? ఆనందపడాలి. అలాగే మేడోడు ఆనందపడాలి. అంటే మనకు ఉన్నదే ఎక్కువ, మనం కళ్ళిప్పి చూడం, అక్కడే మూలం అదే. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. మొత్తం ఈ భూప్రపంచం మీద ప్రతి ఈ హ్యూమన్ బీయింగ్, ఎస్పెషల్లీ హ్యూమన్ బీయింగ్, కేవలం మనుషులు ఆనందంగా ఎందుకు ఉండలేరంటే కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. కంపారిజన్ ప్రతి అంతా మీరే చెక్ చేసుకోండి. ఏమి అక్కర్లేదు. నేనేం చెప్తానంటే క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా చెప్తూ ఉంటాను. అంటే నేను ఇలా చెప్తావు, నీ అన్నీ ఉన్నాయి కాబట్టి చెప్తాను అనుకుంటారేమో నన్ను అని చెప్తూ నేనేం చెప్తానంటే, మంచినీళ్లు తాగైనా సరే ఆనందంగా జీవించవచ్చు మనిషి. చచ్చిపోం కదా 2 రోజులు మంచినీళ్ళు తాగితే. ప్రకృతి ఉంది కదా ఎదురుకుండా. ప్రతిసారి ఆ రోజుని చెప్పాడు, రైల్వే గేటు పడితే వరే చూడరా, ప్రకృతిని చూడరా, సరదాగా ఎంత బాగుందో, అగో ఆ సోడా తాగరా, చిన్న సోడా ₹1 ₹2 పెట్టి హ్యాపీగా ఉండరా, ఉన్నదాన్ని ఆనందించరా అని చెప్పాడు. అది మహానుభావుడు. పురికి నేను అదే అనుకుంటూ ఉంటాను. అంటే నేను కూడా, మనం కూడా ఎలా అయిపోయామని కాదు, మనం ముందు ఆ విషయం తెలుసుకోవాలి కదా, దాన్ని ఆచరణలో పెట్టాలంటే ముందు విషయం తెలుసుకోవాలి. ఎందుకు ఉండలేకపోతున్నాం మన ఆనందంగా అంటే, జరిగిపోయిన విషయాలను ఆలోచిస్తూ ఉంటాం, జరగబోయే విషయాలను ఆలోచిస్తూ ఉంటాం, ప్రజెంట్ టెన్స్ లో ఉండం. ఆ జరిగిపోయిన విషయాలు ఆలోచించడం, జరగబోయిన విషయాలు ఆలోచించడం అంటే అది బతకటం, రొటీన్ గా బతకటం. 100 మంది ఉంటారు, నేను అదే వెళ్ళినప్పుడు చెప్తాను. మా హైదరాబాద్ నుంచి సంక్రాంతి స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి 5 రోజులు మొత్తం హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుంది, ఇక్కడికి వచ్చేస్తారు. 5 రోజులు ఇష్టం, వాళ్ళ ఇష్టం. మళ్ళీ 5వ రోజు అవుతే అయిపోతుంది, వెళ్ళిపోతూ ఉంటారు బోరు. ఆడు వెళ్ళిపోయాక మళ్ళీ 365 రోజులకి 360 రోజులు బోరే వాళ్ళ జీవితం. మళ్ళీ 5 రోజులు సంక్రాంతి ఎప్పుడు వస్తుందా, పండగకి వెళ్దాం అని చూస్తూ ఉంటారు. అంటే ఈ 360 రోజులు 0. అది బతకటం, ఏదో రొటీన్ గా బతుకుతున్నాం అండి. పండగ ఎప్పుడు ఆనందం అంటే 5 రోజులే ఆనందం. మళ్ళీ ఆ 5 రోజులే ప్రజెంట్ టెన్స్ లో ఉంటారు. కాబట్టి మిత్రులు ఆలోచించండి, మీరు చెప్పింది, నేను చెప్పింది ఆలోచించండి. అంటే నేను కూడా సాధనలో ఉన్నాం, సాధన ఏమీ లేదు. హిమాలయాల్లోకి వెళ్ళిపోయి కూర్చున్న స్వామీజీలు కూర్చున్నా, ఎవరు కూర్చున్నా, ఎంత గొప్ప వాళ్ళు చేసినా సాధన ఏంటి? ఏ ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ లేదా అలా కూర్చుని నేను ఆనందం. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, గోసిగుట్టు పెట్టుకున్నాడు, కూర్చున్నాడు ఆయన. కానీ ఆయన ఏం చేశాడు? రమించేవాడు కాబట్టి రమించేవాడు ఆనందంలో రమణ మహర్షి అయ్యాడు, రమణుడు అయ్యాడు. అక్కడ గోసిగుట్టు పెట్టుకున్నానా, నాకు ఇది లేదా, నా శరీరం అన్నది కాదు. నిన్న ఎప్పుడు నేను అన్నాను, సంజయ్ స్వామి చెప్పాడు, అది నాకు నచ్చింది. ఆయన కూడా, నేను అన్ని పట్టుకోను. మరి దేవుడు వేరు, దేవుడు అని అన్నంటే మళ్ళీ అది పట్టుకోను నేను. ఏమన్నాడంటే ఆయన, ఇప్పుడు మనకు సింపుల్ గా మనమే తీసుకోండి, మన శరీరంలో భోంచేస్తాం, లోపలికి వెళ్తుంది, అరుగుతుంది, మనకి ఏమైనా సంబంధం ఉందా?
అరిగింది చెత్త బలి బయటికి వెళ్తుంది. మనకి ఏమైనా సంబంధం ఉందా? బ్లడ్ దాని పని అవి చేసుకుంటున్నాయి. నరాల్లో తిరుగుతూ ఉంటాయి బ్లడ్. మనకి ఏమైనా సంబంధం ఉందా? గుండె కొట్టుకుంటుంది, మనకి ఏమైనా సంబంధం ఉందా? కానీ మనం ఏమంటాం? నేను గొప్పోడిని అంటాం. అంటే ఆ పరమాత్మ తత్వం లోపల పనిచేస్తాం, ఒక తత్వం పనిచేస్తాం. అది మనలో కదా, అన్ని జీవుల్లో కూడా ఆ తత్వం పనిచేస్తాం. మనకు సంబంధం ఉందా? ఆ పని అది దాని పని అది చేయట్లేదా? అదేమన్నా నేను చేస్తున్నాను అనుకుంటుందా? ఇక్కడ మనమే ప్రతిదీ నేను చేస్తున్నాం, నేను చేస్తున్నాను అనేది. నేను అంటే మనసులో పెట్టుకున్న నేను చేస్తాను అనుకుంటాడు వీడు. అదే చెప్పాడు కథ కూడా. ఒక పిల్లోడు వచ్చాడంట. ఏంటి ఏం తెలుసుకున్నాడంటే, నువ్వు వెళ్ళి పళ్ళు మూసి కూర్చుని తెలుసుకురారా ఏది ఆనందకరమైంది జీవితంలో అని అంటే వెళ్ళి తెలుసుకొచ్చాయంట. ఓహో, అర్థమైందినా, మనసే మెయిన్ కారణం అన్నిటికీ అన్నాడంట. కాదు, నువ్వు మళ్ళీ వెళ్ళిరా అన్నాడంట. మళ్ళీ తెలుసుకొచ్చాయంట. తెలిసింది నాకు, బుద్ధి, మనసు కాదు బుద్ధి, మెయిన్ బుద్ధే కదా. జ్ఞానం ఏదన్నా ఉండదు, బుద్ధే కాదు అన్నిటికీ. బుద్ధిని పట్టుకోవాలి, బుద్ధిగా ఉంటే అప్పుడు ఉంటారు. కాదు, మళ్ళీ వెళ్ళరా అన్నాడు. అప్పుడు ఆఖరిని మళ్ళీ వచ్చాయంట. వచ్చి ఆఖరికి ఫైనల్ గా చెప్పాయంట, ఏంట్రా అంటే బ్రహ్మం ఏంటంటే ఆనందో బ్రహ్మ, మూలం ఏంటంటే ఆనందమే మూలం. ఎన్నిటికి మూలం ఆనందం, అదే హైయెస్ట్ ఆఖరి స్థితి. ఆనందంగా ఉండటమే అన్నిటికన్నా మూలం. అదే ఉండలేకపోతున్నాం. ఈ భూమి అన్నీ ఇవ్వబడ్డాయి. ఏమంటే ఓషో అంటాడు, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ బట్ యూఆర్ అబ్సెంట్ అంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ బట్ యూఆర్ అబ్సెంట్. అన్నీ ఇవ్వబడ్డాయి కానీ నువ్వు వాటిని చూడలేకపోతున్నావు, నువ్వు ఆబ్సెంట్ అవుతున్నావు అంటాడు ఓషో. ఓషో ఇంకా బాగా చెప్తాడు. ఎందుకంటే 24 గంటలు జీవించి 24 గంటలు జీవించి జీవి కూడా ఉంది ఈ భూమి మీద. 24 గంటలు జీవించిందంటది. చాలా బాగా రాశాడు అతను ఓషో. ఏమి రాశాడంటే, ఆ జీవి అంటే దానికి బాగా సరదాగా రాస్తాడు. దానికి పెళ్ళి అవుతుందంటే 24 గంటల్లో పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడుతుంది, పిల్లలు పుడతాయి. 24 గంటల తర్వాత చచ్చిపోతుంది ఆ జీవి. అది అనుకుంటుందంట ఆ జీవి, ఏంటి దీని కోసం వీళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఈడుతారా వీళ్ళు, ఈ మానవులు ఈ జీవితం కోసం అని అనుకుంటుందంట. అది చూసారా, అన్నీ ఎన్ని జీవులు లేవు, వెంటనే పోయి అన్ని ఆనందంగా ఉండవా? ఇప్పుడు ఓషో రాస్తాడు, స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ గురించి రాస్తాడు. స్వేచ్ఛ గురించి రాసినప్పుడు ఎందుకు స్వేచ్ఛగా ఉండలేమంటే ఒక మంచి పాయింట్ రాస్తాడు. వీడు ఎందుకు ఉండలే, బాధ్యతను వదిలేను అనుకుంటాడు. నీ బాధ్యత నువ్వు నెరవేరుస్తూ స్వేచ్ఛగా ఉండంటాడు ఓషో. స్వేచ్ఛ కంటే ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి హ్యాపీగా, నీ బాధ్యత ఉందా, నీకు బాధ్యత ఇవ్వబడినది. ఇవన్నీ అన్ని సంబంధాలు, అందుకే ఇవన్నీ కూడా మన బాధ్యత మనం నెరవేర్చాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే రమణ మహర్షి చెప్తాడు, అన్ని సంబంధాలు, మానవ సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అంటాడు. మూలం ఏంట్రా అంటే మీరు అన్ని ఆలోచిస్తూ ఉంటాను, మీరు కావాలంటే కనుక్కోండి. మీరు మూలం ఎక్కడ, మనకు టెన్షన్ అన్నిటికీ మూలం మీరు కనుక్కోండి మిత్రులారా. మూలం ఏంటంటే చెప్పనా మీకు, మూలం ఏంటంటే విటమిన్ ఎం, డబ్బు. దేనికైనా మూలం అక్కడే మనం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. పిల్లోడు చదివి సంపాదించాలి, అయ్యో వీడు ఏమైపోతాడు, డబ్బు సంపాదించలేడు, మంచి ఉద్యోగం రాదేమో భయం, భోజనం ఉంటే చాలు ఈ పిల్లలకి, అదే ఉండదు. మనకు ఉందే ఫోన్లాడు తింటాడు, చదువుకొని సింపుల్ గా చదువుకొని ఏదో చదువుకుంటాడు, చదువుకోవాలి, వాడికి నేర్పాలి. ఎందుకంటే మన పిల్లల్ని ఈ ప్రకృతికి మంచిగా తయారు చేయాలి, గొప్పగా తయారు చేసి అప్పచెప్పాలి. ప్రకృతికి విరుద్ధంగా మనం తయారు చేయకూడదు పిల్లల్ని. కరెక్టే, కానీ మనం అక్కడ ఏం చేస్తామంటే వేరే దాని గురించి టెన్షన్ పడతాం. మూలం ఏంట్రా అంటే ఎక్కడైనా చూసుకోండి, ఇలా అమెరికా పంపడానికి, పిల్లలు పంపడానికి, అవి పంపడానికి కారణం ఏంట్రా అంటే డబ్బు. అది ఉంటే ఆనందం ఉంటుంది అనుకుంటాడు ప్రతి ఊరు. ఉందా ఆనందం?
ఈ భూమి మీద డబ్బుతోటే స్టార్ట్ అయింది ఆనందం. పక్షులు 83,99,999 జీవరాశులు ఆనందంగా ఉంటారు. అదే కారణమా? కానీ కారణం అది కాదు, ఎరుక. వర్తమానంలో జీవించటం హైయెస్ట్ కారణం. నువ్వు వర్తమానంలో ఎప్పుడైతే జీవితంతో ఆనందంగా జీవించగలదో, ఇది ఒక్కటే మంచి పాయింట్. ఇది పట్టుకోండి. ఇది పత్రి సార్ చెప్పాడు. వర్తమానంలో జీవించు. నాకు నచ్చింది ఇదే. ఇంకోటి ఏంటి, ఎవడు వాస్తవానికి వాడే సృష్టికర్త. ఇది మాత్రం గుర్తుంచుకోండి మిత్రులారా. మనమే సృష్టికర్తను. నీ ఆలోచన బట్టే నీ జీవితం ఉంటుంది. నీ బుర్రను బట్టే నీ బతుకు ఉంటుంది. ఎవ్వడు వేరేగా మనల్ని ఏం చేయలేడు. మనమే సృష్టించుకుంటున్నాం. నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండు కావాలితే. ఈ టెక్నిక్ ఏంటంటే గొప్ప టెక్నిక్ చెప్తాను మీకు. ఆనందంగా మీరు ఉండండి, ఎప్పుడు అన్ని ఆనందాలు వస్తాయి. ఈ టెక్నిక్ పట్టుకోవాలి మనం సాడ్గా ఉంది మీ బుర్ర, అయ్యి బాబా జరిగిపోతుంది నిజంగా జరిగిపోతుంది అక్కడ. అంటే ఎందుకు అలా జరుగుతుంది తెలుసా మీకు? మనమే దేవుళ్ళు. కృష్ణుడికి అర్జునుడికి బావ బామ్మద్దురే. మరి ఆడెందుకు అలా ఉన్నాడో, దేవుడు ఎందుకు ఈడు ఎందుకు అవ్వలేదు? ఆడు ఎరుకుతో ఉన్నాడు, ఈడు ఎరుకుతో లేడు అంటాడు కృష్ణుడు. నేను ఎరుకుతో ఉన్నాను, నువ్వు ఎరుకుతో లేడు. అంచేది మిత్రులారా, మరి టైం కూడా అవుతుంది. ఎందుకంటే మనం కంపల్సరీగా జీవితం ఏంటంటే, అంటే పత్రి సార్ చెప్తాడు, ఈ ఆనందం ఎందుకు ఉంటే తాపత్రయం అంటాం మనం. తాపత్రయం, అసలు ఈ తాపత్రయం అంటే ఏమనుకుంటారు చెప్పండి? తాపత్రయం గురించి మనం ఏదో చెప్తాం, కానీ పత్రి సార్ వచ్చాక తెలిసి తాపత్రయం అంటే, ఆయన చెప్పాడు, గొప్ప సబ్జెక్ట్ చెప్పాడు అట్ల తీసి. తాపత్రయం అంటే, తాపము అంటే బాధ, త్రయము అంటే 3 రకాలు అంటాడు పత్రి సార్. అంటే తాపం అంటే బాధలు, తాపం అంటే బాధ అంటారు. త్రయము అంటే 3 రకాలు. ఏంట్రా అంటే, 1 ఆధ్యాత్మిక తాపం, 2 ఆది భౌతిక తాపం, 3 ఆది దైవిక తాపం అంటాడు. ఆధ్యాత్మిక తాపం ఏంటంటే, మనలో ఉన్న అర్షడ్ వర్గాల వల్ల, కామ క్రోధ మాహ మదమాశ్చర్యాలు మనలో ఉన్న అట్ల వల్ల మనం సృష్టించుకునేది బాధలే ఆధ్యాత్మిక తాపం. మనమే సృష్టించుకుంటాం వాటి బాధను, ఎవరికి సంబంధం ఉండదు. ఇంకా ఆది భౌతిక తాపాలు ఏంటంటే, ఇతరుల అజ్ఞానం వల్ల మనకు సంబంధం లేకపోయినా మన మీద నిందలేస్తారు. లేకపోతే వెళ్తా ఉంటే కుక్క మీద పడుతుంది వచ్చి, లేకపోతే ఎవడో ఏదైనా పాము గవ్వ మన సంబంధం లేకుండా వచ్చి కరుతుంది అంటే, అనుకోకుండా జరిగి వచ్చి ఇతరుల అజ్ఞానం వల్ల వచ్చే బాధలనే ఆది భౌతిక తాపాలను అంటారు. ఇంకా ఆది దైవిక తాపం ఏంటంటే, గాలివానలు, తుఫాన్లు, అది దైవికంగా ప్రకృతి పరంగా వస్తాయి. వచ్చి పడిపోతుంది, పిడుగు పడుతుంది, అది మనకు తెలియదు. అలా వచ్చే తాపాలనే ఆది దైవిక తాపం అంటారు. చూసారా ఎంత బాగా చెప్పాడు ఆయన. కానీ ఈ 2 వదిలేయండి, మనం ముందు ఆధ్యాత్మిక తాపం ఉంది. అంటే మనలో ఉన్న అర్షడ్ వర్గాల వల్ల మనకు వచ్చే తాపం, దాన్ని పట్టుకోవాలి మనం. అంటే మనలో అట్లని సరి చేసుకోవాలి. అంతా చెప్పేది అదే, భగవద్గీత చెప్పేది అదే, పత్రిక చెప్పింది అదే. ఎవడరా కారణం? నువ్వే కారణం. అల్టిమేట్ ఎవడరా అంటే, నేతి 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 నేతి, అది కాదు అంటాడు రమణ మహర్షి. ఎందుకంటాడు? కారణం ఎవడరా అంటే మనమే. ఈ భూమి మీద ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నట్టే ఎవడకాడు చెక్ చేసుకోవాలి. ఎవడకాడు ఏం చెక్ చేసుకోవాలరా అంటే, నా అనుభవం ప్రకారం నీకు వచ్చిన ఆలోచనని విచారణ చేయి, చెక్ చేసుకోవాలి. గొప్ప ఎరుకుతో జీవించడం నేర్చుకో. ఒక పక్షి, నువ్వు వెళ్తావు అంటే గుర్తుంచుకో, ఒక పక్షి అక్కడ ఆగి ఉంటుంది. ఓషో రాస్తాడు, నువ్వు ఎంత దూరం వస్తే నాకు ప్రమాదం అయ్యుడని, అంత దూరం వచ్చేవాడికి ఎగిరిపోతుంది ఆ పక్షి. కానీ మనం వేరే బుర్రలో ఉంటాం, యాక్సిడెంట్లు అన్నీ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనం 2 విషయాలు, ఈ భూమి మీద అద్భుతంగా ఇచ్చిన ఈ భూమి మీద ప్రకృతితో ఆనందంగా జీవించాలంటే 2 విషయాలు ఎక్కువ గుర్తుంచుకోవాలి. ఈ మనకు ఉన్నదే ఎక్కువ ఆనందం, మనకి గొప్పది ఇచ్చింది అని కళ్ళిప్పి చూడాలి ప్రకృతిని, ఏ ఆలోచన లేకుండా. వచ్చిన వీచే గాలిని ఆస్వాదించాలి. ఉన్నదాన్ని తింటా ఆనందించాలి, ఆనందంగా దీవించాలి. ఇంకొక విషయం ఏంటంటే, రెండోది, ఏదైనా మనమే కారణం అని తెలుసుకోవాలి. నేనే కారణం, అన్నిటికీ మూలం నాలోనే ఉంది.
అన్నింటికి నేనే ఈ బాధలకి ఎన్నింటికి కారణం నేనే అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో మనిషి ఆనందంగా జీవించగలరు. అద్భుతమైన ప్రకృతి భూమి మీద ఉంది. గొప్ప అద్భుతం, ఆనందం. పత్రిసారి అంటాడు ఆయన, ఒక ఆవకాయ తింటా నన్ను అడిగోడు, ఆవకాయ మురే వర్మ, ఆవకాయ పైన ఉండదురా ఎదవా, ఇక భూమి మీదే ఉంటుందిరా ఆవకాయ మొక్క, పైలోకాల్లో ఉండదురా నీకు ఆవకాయ మొక్క. ఆవకాయ తింటారా, ఆవకాయ బద్ద వేసుకుని ఆవకాయ వేసుకోవాలరా, వేసుకో ఇంకో మొక్క అని కూడా. ఏదైనా ఇక్కడే ఉందిరా. మరి మనం అలా అనుకుంటున్నాం, ఆనందంగా జీవితాం, ఆస్వాదించి జీవితం, జీవితం చెప్పండి. అద్భుతమైంది ఈ భూమి మీద గొప్ప అవకాశం మనకు, మన జన్మ గొప్ప జన్మ. ఒక మాస్టర్ నేను ఏదో చదివాను ఇంకో దాంట్లో ఆడుంటే, నాకు మళ్ళీ మానవ జన్మే రావాలి అని కోరుకునేవాడు గొప్ప మాస్టర్ ఒక అతను. అంటే ఈ భూమి మీద అంత అద్భుతంగా, బహు అతీతంగా, ఆనందంగా, ప్రేమగా, ఎంతో ఉత్సాహంగా జీవించే అదృష్టం ఈ భూమి మీద ఉంది మిత్రులారా. కానీ మనం రోజు రోజుకి చెక్ చేసుకుంటా, ఎందుకు మనం మూలం ఏంటి, మనం ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాం, అది అవసరమా, జరిగిపోయింది అవసరమా, జరగబోయేది ఇప్పుడు అవసరమా అని గుర్తుంచుకుని మన ఆనందంగా జీవిస్తూ హ్యాపీగా 10 మందికి మనకు తెలిసింది సాయం సేవ చేసుకుంటూ, ఒక ధ్యాన సేవ చేసుకోండి, లేకపోతే ఇంకో సేవ చేసుకోండి. ఇవాళ శివ గారు కూడా అదే కదా, ఇవాళ జూమ్ క్లాస్ పెట్టాడు ఆయన. 10 మందికి నా ద్వారా నేను నేర్చుకుంటాను. గొప్ప కార్యక్రమాలు అలా చేసుకుంటూ, పక్కోడికి మనకు వచ్చింది పక్కోడికి చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి టైం అయింది. సార్ శివ గారు, శివ గారు. సార్ చాలా అద్భుతంగా ఈరోజు క్లాస్ అద్భుతంగా మనకి సార్ అందించడం జరిగింది. సో వర్మ సార్కి ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు ఉన్నాయి. మరి అటు ప్రాపంచంగా ఒక వ్యాపారవేత్త అయినప్పటికీ భీమవరం పిఎస్ఎస్ మూమెంట్లో ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. మరి పత్రిజీ ఏది చెప్తే అది కాదనకుండా గురువాకు పరిపాలన, గురువు గారు ఏది చెప్పినా కూడా వెంటనే ఇక సెకండ్ థాట్ లేకుండా ఏదైనా చేయటానికి మరి ఎప్పుడు సార్ సిద్ధంగా ఉంటారు. పత్రి సార్కి అత్యంత ప్రియమైన శిష్యుడు. మరి సార్ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకోవటం ఈరోజు మనందరి భాగ్యం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఉంటే అడగండి మాస్టర్స్. అయ్యా నమస్కారము. అయ్యా నమస్కారం. నమస్కారం. ఈ అటాచ్మెంట్లను మనము ఈ సాధన ద్వారా ఎలా పోగొట్టుకోవచ్చు? అటాచ్మెంట్ అంటే ఏది, ఏ అటాచ్మెంట్ అండి? ఇప్పుడు మనం వ్యవహారికంగా అది ఇది అని అన్ని ఇది చేసుకుంటుంటాం కదా, మనం ధ్యానంలో సజెషన్స్ ఎలా ఇచ్చుకో, మన సంకల్పం కానీ సజెషన్ ఎలా చేసుకోవాలి అవన్నీ విడిపోవాలంటే? అలా కాదు సార్, సంకల్ప అటాచ్మెంట్ అన్నదే ముందంటే ఈ బంధువులతోటి ఉన్న అటాచ్మెంటా, సంసారంతో ఉన్న అటాచ్మెంటా మీరు అనేది? అంటే వీటితో అంటే మీకు ఏమంటారంటే సార్, ఒక్కటి గుర్తుంచుకోండి సార్, ఏదైనా సరే అంటే నేను చెప్తున్నాను, డబ్బు అయినా ఏదైనా అటాచ్మెంట్ అయినా అది బయటిది, దాన్ని లోపలికి తీసుకోకూడదు. రామకృష్ణ పరమహంస ఏం చెప్తాడంటే, నది మీద నది ఉంది, నది మీద పడవ నది మీద ఉండాలి, ఆ నదిలో నీళ్లు పడవలో ఉండకూడదు. సంసారం మీద మీరు ఒక పడవలా ఉండాలి, వెళ్ళాలి సాఫీగా. అంటే దాన్ని దూరంగా పెట్టి దానికి చేయవలసిన చేయని మీరు దాన్ని అంటించుకోవడం అటాచ్మెంట్ అనే మాటే. అటాచ్మెంట్ ఎలాగా అంటే మీ బుర్రలో ఉంది సార్, ఆ బుర్రలో పెట్టుకుంటేనే అది అలాగే ఉంటుంది, అంటుకునే ఉంటుంది అది. ఇప్పుడు రమణ మహర్షి ఏం చెప్తాడంటే, ఇప్పుడు పడవలో వెళ్తా ఉంటాం, అదే మాట కూడా బాగా చెప్తాడు ఆయన. పడవ వెళ్తా ఉంటుంది, దాంట్లో బెజ్జం పడ్డది, పడవలో వాటర్ నీళ్ళు వచ్చేస్తున్నాయి. అయ్యి బాబు ఎలా పడ్డంది, ఏ విధంగా పడ్డంది, ఎవరు తప్పు చేసాడు, ఎందుకు వస్తున్నా నీళ్ళు అంతా విశ్లేషణ చేయకు నువ్వు, ఈలోగా నీళ్ళు వచ్చేస్తాయి. ఆ బెజ్జాన్ని మూయటానికి ట్రై చేయి. ఎంత బాగా చెప్పాడు చూడండి. పెద్ద సార్ కూడా అదే చెప్తారు సార్, విశ్లేషణ చేయకూడదు మనం. మీరు అదంతా మన బుర్రలోనే ఉంది, దాన్ని తేలిక తీసేది మీరు. ఒకటే సార్, ఒకటే పాయింట్,
మీరు ఇప్పుడే కొత్తగా పుట్టారు, ఇలా 2 విధంగా జీవించండి. ఇప్పుడే కొత్తగా పుట్టాం, ఈ రోజే ఆఖరి రోజు అని జీవించండి, ఎంత బాగుంటుందో. ఈ రోజే ఆఖరి రోజు, రేపు లేవు అని అనుకుంటే ఎలా జీవిస్తారు మీరు చెప్పండి? రేపు ఇంక మనకు సంబంధం లేదు, ఈ రోజే ఆఖరి రోజు. ఇవన్నీ అవసరం మీకు? ఇప్పుడే కొత్తగా పుట్టారు, ఇప్పుడే కొత్తగా పుట్టారు మీరు. కొత్తగా పుట్టినప్పుడు పిల్లడికి అన్ని ఉంటాయా బుర్రలో? ఈ సంవత్సరం అన్ని ఉంటాయా? ఏది ఉండదు. సార్ ఒకటే సార్, జన్మ అంటే, నా అనుభవం ప్రకారం జన్మ అంటే మీరు ఇప్పుడే కొత్తగా పుట్టాం అనే ఆలోచన లేకుండా భోజనం చేసినప్పుడు భోజనం, వాక్ వైల్ వాకింగ్, ఈట్ వైల్ ఈటింగ్, దట్ ఈస్ మెడిటేషన్ అని బుద్ధుడు చెప్పాడు. అలా ఉన్నప్పుడు కొత్తగా పుట్టినట్టే మీరు. అలా అని వదిలేయమంటారా అంటే వదలడం కాదు, మీకు అవసరమైనప్పుడు దాన్ని తీసుకోండి. దాని బుద్ధుడు ఏం చేశాడు, ఆ ఊరు వచ్చేది, ఆ ఊరు వచ్చినప్పుడు ఏంటి మా ఊర్లో ఉంది సెలయేరు ఇవన్నీ ఎలా ఉన్నాయి అని ఆ ఊరు వచ్చాకనే అతను గుర్తొచ్చింది ఆ ఊరు. అయ్యో తల్లిదండ్రులను చూసొద్దాం, మా ఊర్లో ఉందని వెళ్ళాడు. అవునా కదా? అక్కడికి వచ్చాకనే గుర్తొచ్చింది. మీరు ఎక్కడికో ఊరు హిమాలయాలు వెళ్ళినా, మీ హిమాలయాలు వెళ్ళారు, మీ ఇల్లు గురించి ఆలోచించాలి, మీ ఉపయోగం లేదు వెళ్ళినని. మీరు హిమాలయాల నుంచి మీ ఇంటికి వచ్చాక మీ ఇల్లు గురించి ఆలోచించాలి. అదే సార్, అది అవగాహనతోనే పరిష్కరించుకోవాలి ఏదైనా సరే. దానికి కారణం మనమే. అది సార్. ఇప్పుడు ఇక్కడ సురేష్ గారు మంచి క్వశ్చన్ అడిగారు, అటాచ్మెంట్ డిటాచ్మెంట్. చాలా మంది ఆధ్యాత్మిక మార్గంలో, సాధన మార్గంలోకి వచ్చాక అన్ని వదిలేయాలి, సంసారాన్ని వదిలేయాలి, ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అంటే, ఇప్పుడు మన ధ్యానంలో ఉన్నాం, గంట సేపు మనం డిటాచ్మెంట్ అయ్యాం. దేనికి డిటాచ్మెంట్ అయ్యాం? భౌతిక జీవితానికి, కుటుంబానికి డిటాచ్మెంట్ అయ్యి ధ్యానం చేసాం. అదే డిటాచ్మెంట్ అంటే. మనం పుట్టుకతోనే అందరితో కలిసి ఉంటాం, కానీ ఒంటరిగా ఉంటాం, గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో కూడా అందరితో కలిసి ఉంటాము, మనం ఒంటరిగానే ఉంటాం. అవునా కదా? ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే పోతాం. ఎప్పుడు ఆ అవేర్నెస్ మనలో ఉన్నప్పుడు ఎక్కడ దుఃఖం రాదు. ఈ బంధాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఎన్నో జన్మలో కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి బంధాలు భగవంతుడు మనం సృష్టించాడు. ఆ దుఃఖంలో మునిగిపోకుండా ఉండాలంటే మనం ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు అందరితో ఉంటాము, సింగిల్ గానే ఉంటాం. కుటుంబంతో ఉంటాము, సింగిల్ గానే ఉంటాం. డిటాచ్మెంట్ అంటే అన్ని వదిలి వెళ్ళేయటం కాదు, సంసారాన్ని దూరం చేసుకోవటం కాదు. సన్యాసం అంటే సరికాని పనులు వదిలేసి సరైన పనులు చేయటం సన్యాసం. అందరికి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనకి ఎన్నో రాంగ్ ఇన్ఫర్మేషన్స్ మన మైండ్లో ఫీడ్ అయ్యాయి. సన్యాసం అంటే కాషాయ వస్త్రాలు వేసుకొని అన్ని వదిలేసి రోడ్ల మీద తిరగటం కాదు. సరికాని పనులు వదిలేసి సరైన పనులు చేయటం అసలైన సన్యాసం. సరికాని పనులు అంటే అధర్మ మార్గంలో ఉండే వదిలేసి ధర్మ మార్గంలో మనం చేసేటివే సన్యాసం. ఎప్పుడు ధర్మం అర్థమైద్ది అంటే, నువ్వు ధ్యానం చేసినప్పుడే ధర్మం అర్థమైద్ది. ధర్మాన్ని ఆచరించాలంటే ధ్యానం చేయాలి. ఎన్ని కొటేషన్స్ చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా కూడా మనం ఆచరించలేము. మనతో మనం కనెక్ట్ అయినప్పుడే, మన ట్రూ సెల్ఫ్తో మనం కనెక్ట్ అయినప్పుడే మనకు ధర్మం అనేది అర్థమైద్ది. అది అర్థమైనప్పుడే మనం ధర్మ మార్గంలో జీవించగలం. అర్థమైందా? అది కషాయ వస్త్రాలు వేసుకుంటే దానికి ఏంటి, అదొక ఐడెంటిఫికేషన్ అంతే. వస్త్రంలో ఏమి లేదు, వస్త్రంలో ఏమీ లేదు. అందుకని ప్రతి పిఎస్ఎస్ మూమెంట్ లో ఎటువంటి వేషధారణ ఉండకూడదు. ఒక సామాన్య వ్యక్తిలాగా జీవిస్తూ సాధన చేసుకుంటూ అద్భుతంగా ఒక గ్రేట్ మాస్టర్ లాగా నువ్వు విరాజిల్లాలని ఇక్కడ వస్త్రధారణ అనేది కూడా లేదండి. అంత ట్రాన్స్పరెంట్ గా ఉన్న సత్యాన్ని తెలియజేసిన మహానుభావుడు పత్రి. కాబట్టి మిత్రులందరూ చక్కగా, మరి ఈరోజు మనకి వర్మ సారు ఆల్రెడీ ప్రీవియస్ మనకు 2 సెషన్లు ఇచ్చారు. మళ్ళీ ఇది ఒక మనకి ఇవ్వటం మన అందరూ అదృష్టం. మరి మాకు అవకాశం ఇచ్చారు మీరు అందరూ, మిత్రులందరూ. సో మనం అంతా ఇప్పుడు ధ్యానం అంటే, ధ్యాన కుటుంబం అంటేనే మనం అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్. ఒక కొత్త మనిషి కూడా ఈ రోజు ఒక కొత్త వ్యక్తి జాయిన్ అయ్యారంటే జూమ్ లోకి, అతను కూడా మన ఫ్యామిలీ మెంబరే, వసుదైక కుటుంబం. మనం ఎప్పుడు మన కుటుంబం గురించి ఆలోచిస్తాం. ఎప్పుడైతే వసుదైక కుటుంబం గురించి ఆలోచిస్తాం, ఆటోమేటిక్ మన కుటుంబం బాగుంటది. మనం ఎప్పుడు అలా ఆలోచించాం, ఎప్పుడు మన కుటుంబం, నా కుటుంబం, నా కుటుంబం, నా కుటుంబం. ఎప్పుడైతే నేను ఒక వసుదైక కుటుంబంలో ఉన్నాను, వసుదైకంగా ఉండాలని ఆలోచిస్తానో, ఆటోమేటిక్ మన కుటుంబంలో కావాల్సినన్ని నెరవేరుతాయి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అది నువ్వు దేని గురించి కావాలంటే మీరు ప్రాక్టికల్ చేసి చూడండి. నేను ఒక్కడిని బాగుండాలన్న దానికి, అందరూ బాగుండాలన్న దానికి ఎంత వేరియేషన్ ఉంది. నేను ఒక్కడిని జాబ్ చేయాలన్న దానికి 100 మంది నేను జాబ్ కలిగి అన్న దానికి సంకల్పం ఎంత గొప్పది. అది మన సంకల్పాన్ని బట్టి మన యొక్క జీవితం ఉంటుంది, మన ఆలోచనలు బట్టి మన జీవితం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్.
ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్. చాలా అద్భుతంగా జరిగింది. అద్భుతమైన విషయాలు తెలియజేశారు. ఈ భూమి మీద ఎలా జీవించాలి అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ను మనకు వర్మ సారు ఎంతో, అన్నిటికన్నా అతి ముఖ్యమైన పాయింట్ వర్తమానంలో జీవించటం. ఎంతో మంది మహానుభావులు చెబుతూనే వచ్చారు, భూతకాలం ఓ పెనుభూతం, భవిష్యత్తు ఒక అయోమయ అనుమానం, వర్తమానమే బహుమానం. ఈ నిమిషంలో నువ్వు ఎలా జీవించుతావు అనేదే మనం ఎప్పుడు రాబోయే రోజుల గురించి ఆలోచిస్తాం. ఈ నిమిషాన్ని ఎవరో అడుగుతున్నారా? శివ గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, ఎవరో ఏదో చూడండి మాట్లాడుతున్నారా? లేదు సార్, మీరు చెప్పిన దాన్ని మీరు చెప్పిన వాటిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ రివైజ్ చేస్తున్నా అంతే. ఓకే ఓకే, సూపర్. సో వర్తమానంలో మన సాధన ద్వారా, మన అంతిమ దైన సాధనలో మనం నేర్చుకునేది ఒకటి మనసుని జయించటం, ఒకటి వర్తమానంలో జీవించటం. ఈ రెండు చేయగలిగితే జీవితం అంతా ఆనందమయమే, ఇంక వేరే ఏమి ఉండదు. గొప్ప యోగులందరూ కూడా వాళ్ళ వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటంటే ఏమి లేదు, ఒకటి జ్ఞానం, ఆ జ్ఞానంతో పాటు వర్తమానంలో జీవించటం, వర్తమానాన్ని బహుమానంగా స్వీకరించటం, ఇంకోటి మనసును జయించటం. మనసుకు లోబడి జీవించేవాడు జీవుడు, మనసును జయించిన వాడు మాధవుడు, అంతే. ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్ చాలా అద్భుతంగా జరిగింది. ఒకసారి వర్మ సార్కి గట్టిగా క్లాప్ చేద్దాం. రాబోయే రోజుల్లో మరొక సెషన్ కూడా మనం తీసుకుందాం, మేడం గారిది కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. మరి అందరూ మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ. బై బై.